ప్రెజెంట్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళడం, 20s లోనే బాల్డ్ స్పాట్స్ కనిపించడం. ఇవి చాలా మంది ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. బట్ షాకింగ్ ట్రూత్ ఏంటంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా నీకు తెలియదు. హెయిర్ ఫాల్ అవ్వడం చాలా డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా హెయిర్ ఫాల్ అవుతుంది. నీకు ఎలాంటి హెయిర్ లాస్ అవుతుందో కరెక్ట్ గా తెలియకుండా నువ్వు ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా కూడా అవి నీకు ఏవి వర్క్ అవ్వవు. సో ఇప్పుడు నువ్వు దీన్ని ఫిక్స్ చేసుకోకపోతే ఫ్యూ ఇయర్స్ లో నీ హెయిర్ అనేది ఇలా అవ్వచ్చు. సో కాబట్టి ఈ వీడియోలో మనం అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, హెయిర్ ఫాల్ ని ఎలా స్టాప్ చేయాలి, అండ్ ఫాల్ అయిన హెయిర్ ని మళ్ళీ స్ట్రాంగర్ గా ఎలా రిగ్రో చేయాలో చాలా క్లియర్ గా చెప్తా. వీడియో వరకు చూడు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్ విత్ వాస్తవ్, వేర్ మెన్ లెవెల్ దేర్ స్టైల్, కాన్ఫిడెన్స్ అండ్ మైండ్ సెట్. టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి హెయిర్ ఫాల్ అవ్వడం. హెయిర్ ఫాల్ అవ్వడం చాలా డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా హెయిర్ ఫాల్ అవుతుంది. కొంతమందికి జెనెటికల్ హెయిర్ లాస్ ఉంటుంది, కొంతమందికి లొకేషన్ చేంజ్ అవ్వడం వల్ల, కొంతమందికి వెదర్ చేంజ్ అవ్వడం వల్ల, కొంతమందికి డాండ్రఫ్ రావడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్ అయితే ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఎలాంటి హెయిర్ లాస్ అవుతుందో కరెక్ట్ గా తెలియకుండా నువ్వు ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా కూడా అవి నీకు ఏవి వర్క్ అవ్వవు. సో కాబట్టి నీకు ఎలాంటి హెయిర్ ఫాల్ ఉందో తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తా, చెక్ చేసుకో. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఫ్రంట్ ఏరియాలో హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్తుంది అండ్ ఓన్లీ ఫ్రంట్ ఏరియాలో మాత్రమే హెయిర్ లాస్ ఎక్కువ అవుతుందంటే నీకు ఇది డెఫినెట్లీ జెనెటికల్ హెయిర్ లాస్ అనమాట. ఇది నార్మల్ హెయిర్ లాస్ కాదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక ఏరియా నుంచి ఒక సిటీకి కానీ ఇంకో ఏరియాకి షిఫ్ట్ అయినప్పుడు, వాటర్ చేంజ్ అయినప్పుడు నీ స్కాల్ప్ మొత్తంలో అన్ని చోట్ల హెయిర్ ఫాల్ అవుతుందంటే దీని గురించి నువ్వు పెద్దగా భయపడడం అవసరం లేదు. ఈ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ ని చాలా ఫాస్ట్ గా కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల, ఇప్పుడిప్పుడే నైట్ షిఫ్ట్ చేయడం కానీ, కొంచెం స్లీప్ డిస్టర్బ్ అవ్వడం కానీ, ఫుడ్ ఇంటేక్ కరెక్ట్ గా తీసుకోకపోవడం, ఎలాంటి లైక్ న్యూట్రిషన్స్ అనేది తీసుకోకపోవడం, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల ఇలా లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో దీన్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్ అయితే ఉంటాయి. సో ఇలా ప్రతి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఎలాంటి హెయిర్ ఫాల్ అవుతుందో కరెక్ట్ గా ఐడెంటిఫై చేయకుండా నువ్వు ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా కూడా నీకు రిజల్ట్స్ అయితే ఉండవు. నీకు ఎలాంటి హెయిర్ ఫాల్ డిసైడ్ అయిన తర్వాత ఒక్కో హెయిర్ ఫాల్ కి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి జెనెటికల్లీ హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని నెగ్లెక్ట్ చేశారంటే మీకు చాలా తొందరగా మీ హెయిర్ మొత్తం బాల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీ స్కాల్ప్ మొత్తం బాల్డ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ అన్ని చాలా క్లియర్ గా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి జెనెటికల్ హెయిర్ లాస్ ఎలా అవుతుందంటే నీ ఫ్రంట్ ఏరియాలో ఏదైతే హెయిర్ ఉందో అక్కడ నీ రూట్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలో డిహెచ్టీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు ఆ డిహెచ్టీ అనేది మన రూట్స్ ని అటాక్ చేస్తుంది. ఇప్పుడు నీ రూట్స్ అనేవి కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి మెల్లిమెల్లిగా నీ హెయిర్ అనేది తిన్నవ్వడం లేకపోతే షార్టర్ గా పెరగడం ఇలా మెల్లిమెల్లిగా ఇన్విజిల్ అయిపోతుంది. సడన్ గా ఫాలో అవ్వదు. మెల్లిమెల్లిగా థిక్ గా ఉన్న హెయిర్ తిన్నవ్వడం, షార్టర్ గా అవ్వడం, ఇలా మెల్లిమెల్లిగా హెయిర్ అనేది వాష్ అవుట్ అయిపోతుంది. సో ఇలా జరగడం వల్ల నీ హెయిర్ అనేది ఫాలో అవుతుంది. సో నువ్వు డిహెచ్ ని కంట్రోల్ చేసావంటే నీ 70% ఆఫ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి నువ్వు డైలీ 1 mg ఫినాస్టైడ్ తీసుకోవాలి. ఈ ఫినాస్టైడ్ తీసుకోవడం వల్ల నీ స్కాల్ప్ లో డిహెచ్టీ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దీని వల్ల నీ రూట్స్ అనేవి మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయి. మళ్ళీ నీ హెయిర్ అనేది థిక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫినాస్టైడ్ యూజ్ చేయడం వల్ల నీకు 70% ఆఫ్ డిహెచ్టీ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇంకో మెడిసిన్ కూడా ఉంది, అది 90% డిహెచ్టీ లెవెల్ ని కంట్రోల్ చేస్తాయి. కాకపోతే అవి నేను సజెస్ట్ చేయకూడదు. ఈ డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తే యూజ్ చేయండి. అండ్ నేను ఇప్పుడు చెప్పే థింగ్స్ అన్ని కూడా మీరు తప్పకుండా నోట్ చేసుకోండి, తప్పకుండా మళ్ళీ రీసెర్చ్ చేయండి. డైరెక్ట్ నేను చెప్పానని వాడకండి. సో తప్పకుండా రీసెర్చ్ చేసి మాత్రమే యూజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఛాన్స్ ఉంటే డెర్మటాలజిస్ట్ ని కలవండి. నేను చెప్పిన థింగ్స్ అన్ని డిస్కస్ చేసిన తర్వాత యూజ్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ వస్తే ఇప్పుడు ఫినాస్టైడ్ యూజ్ చేయడం వల్ల నీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నీకు డిహెచ్టీ వల్ల ఫాల్ అయిన హెయిర్ ని, డిహెచ్టీ వల్ల ఇంకా షార్ట్ గా అయిన హెయిర్ ని థిక్ గా చేసుకోవడం, రిగ్రో చేసుకోవాలి. సో దానికి మనకు మెయిన్లీ మినాక్సిడిల్ ని యూజ్ చేయాలి. మినాక్సిడిల్ ఈస్ ద ఓన్లీ ప్రోడక్ట్ మన హెయిర్ ని మళ్ళీ రీగ్రో చేయడానికి, మన హెయిర్ ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కాబట్టి మినాక్సిడిల్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది అనేసి ఒక క్లియర్ వీడియో చేశాను. అండ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా అండ్ వీడియోలో ట్యాగ్ చేస్తా. ఈ వీడియో అయిన తర్వాత చెక్ చేయండి. సో ఇలా నువ్వు ఫస్ట్ థింగ్ నీ డిహెచ్టీ లెవెల్ ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మంచి మినాక్సిడిల్ తో నీ ఫాల్ అయిన హెయిర్ ని అండ్ థిన్ గా ఉన్న హెయిర్ ని థిక్ గా చేసుకోవడం అండ్ స్ట్రాంగర్ చేసుకోవడం చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల నీ మెయిల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ ని కూడా నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నువ్వు మంచి డైట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎలా అంటే మంచి ప్రోటీన్ ఫుడ్స్ అండ్ మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ అండ్ మంచి విటమిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ ఎగ్స్, క్యారెట్, చికెన్ అండ్ బీట్రూట్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. స్పినచ్ మంచి ఐరన్ కంటెంట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఈ జెనెటికల్ బాల్డ్నెస్ ని ఇవేవి చేయకుండా ఎంత అడ్వాన్స్డ్ హెయిర్ గ్రోత్ సిరమ్స్ అయినా, ఎంత యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ అయినా నీకు ఏవి వర్క్ అవ్వవు. సో కాబట్టి నీకు జెనెటికల్ హెయిర్ ఫాల్ ఉంటే తప్పకుండా ఈ 2 steps ని ఫాలో అవ్వు. నీకు మంచి విజిబుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో కింద ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. టైప్ చేయడం వల్ల ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి నార్మల్ హెయిర్ ఫాల్ అవ్వడం, మొత్తం హెయిర్ ఫాల్ అవ్వడం. ఇది ఎందుకు జరుగుతుందంటే మనం ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అవ్వడం వల్ల, లేకపోతే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల, లేకపోతే వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. సో నువ్వు ఇలాంటి టైం ఏం చేస్తావు అంటే, నువ్వు ఎప్పుడైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అవుతున్నావో అప్పుడు నువ్వు కొత్త ప్లేస్ లో మంచిగా మినరల్ వాటర్ యూజ్ చేయడం స్టార్ట్ చేయి. మినరల్ వాటర్ యూజ్ చేయి. ఇక్కడ ఉన్న వాటర్ ని యూజ్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ మాక్సిమం సిటీస్ లో హార్డ్ వాటర్ ఉంటుంది. సో కాబట్టి మినరల్ వాటర్ ని ప్రిఫర్ చేయి హెడ్ బాత్ కోసం. అవి నీకు హార్డ్ వాటర్ తో వచ్చే ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు. సో కాబట్టి మంచిగా మినరల్ వాటర్ ని యూజ్ చేయండి. మంచి సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ షాంపూస్ ని యూజ్ చేయండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయొద్దు. మంచిగా హెయిర్ కేర్ తీసుకోండి. అండ్ బయటికి వెళ్తున్నప్పుడు పొల్యూషన్ అండ్ డస్ట్ పడకుండా మంచిగా క్యాప్స్ పెట్టుకోండి అండ్ లేకపోతే కాప్స్ కట్టుకోండి. ఇలా మెయింటైన్ చేయడం వల్ల నీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ మీరు
ఇఫ్ ఇన్ కేస్ డైలీ జిమ్ కి వెళ్తున్నారంటే ఎక్కువ స్వెట్ పడుతుంది కాబట్టి దీని వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి డైలీ యూస్ షాంపూతో షాంపూ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల కూడా నీకు హెయిర్ ఫాల్ అవుతుంది. ఎలా అంటే కరెక్ట్ స్లీప్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల అండ్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల మంచి అన్ని థింగ్స్ ఒకేసారి జరగడం వల్ల కూడా నీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా మంచి 6 to 7 hours మంచి స్లీప్ మెయింటైన్ చేసేలా చూడండి అండ్ స్ట్రెస్ తగ్గించుకునేలా చూడండి అండ్ మంచి ఫుడ్ తీసుకోండి. దీనివల్ల నీకు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మంచిగా అట్లీస్ట్ డైలీ ఒక 30 minutes అయినా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్పాను కదా. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందంటే సో ఆ టైంలో నువ్వు మంచి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ యూస్ చేయొచ్చు అండ్ మంచి హెయిర్ గ్రోత్ సిరమ్స్ యూస్ చేసి నీకు ఆ టైంలో వర్క్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నీకు జెంటికల్ బాల్డ్నెస్ అయితే వర్క్ అవ్వదు. సో కాబట్టి నువ్వు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అయిందంటే మంచి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ యూస్ చేయండి. మంచి హెయిర్ గ్రోత్ సిరమ్స్ యూస్ చేశారంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ మళ్ళీ నీ హెయిర్ ని రిగ్రో చేయొచ్చు. నువ్వు క్లియర్ గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నీ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది, ఎలా దానికి రీజన్ ఏంటో తెలుసుకుంటే దానికి సొల్యూషన్ నువ్వు క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో చెప్పినట్టు పోస్టింగ్ నువ్వు నీ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో తెలుసుకో. దాని తర్వాత దానికి సొల్యూషన్, దానికి తగ్గట్టు నీ హెయిర్ కేర్ అనేది ప్రిపేర్ చేసుకో. సో ఇలా చేయడం వల్ల నీ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది అండ్ మళ్ళీ నీ హెయిర్ ని థిక్కర్ గా హెల్దీ హెయిర్ గా మెయింటైన్ చేయొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ హెల్ప్ఫుల్ అయినట్లయితే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ కంటెంట్ కోసం అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా బాల్డ్ స్పాట్స్ అండ్ హెయిర్ ఫాల్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇలాంటి వాటిపైన కావాలో చెప్పాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది @with_vastav అండ్ మన పేజ్ కి వచ్చేసి నాకు ఒక DM చేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ కావాలో వాటి మీద కూడా మనం క్లియర్ గా వీడియోస్ చేద్దాం. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.